హలో ఫ్రెండ్స్, ఈ టైంలో చాలామంది పూరి రథయాత్రని విజిట్ చేయడానికి అలా సన్ టెంపుల్ విజిట్ చేయడానికి చాలామంది వస్తుంటారు. వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. అలాగే వాళ్ళకి ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కడ దిగాలని చాలామంది తెలియదు. మొత్తం అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో ఈ ప్లేస్లో తెలుగు వాళ్ళు లేరని ఎవరు అనుకోకండి. ప్లేస్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ ప్రాంతంలో మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళకి అంటూ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ అంతా మీకు ఈ వీడియో అన్నింటిలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి కోనార్క్ స్టార్టింగ్లో ఉన్నాం. చూడవచ్చు మీరు. వెల్కమ్ టు కోనార్క్. ఇక్కడ నుంచి కోనార్క్ అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం కోనార్క్ వెళ్ళి అక్కడ సన్ టెంపుల్ విజిట్ చేయొచ్చు. అలాగే మొత్తం బస్ స్టాండ్ ఎక్కువ ఉంటుంది, ఏ బస్ ఎక్కాలి మొత్తం అంతా నేను చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం దారిలో ఉన్నాం. 3 కిలోమీటర్స్ పడుతుంది. అప్పట్లో అయితే ఈ రోడ్ అంతా వన్ వే ఉండేది. ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది గవర్నమెంట్ వల్ల. కోనార్క్లో ఉన్నాం. మీరైతే పూరి నుంచి చూసినట్టయితే బస్సు అయితే ఇక్కడ ఈ రోడ్ నుంచి చూడొచ్చు. పూరి మనం దగ్గరలో అంటే సన్ టెంపుల్ దగ్గరలో చూడొచ్చు. ఎదురుగా సన్ టెంపుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా సన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఎదురుగా సన్ టెంపుల్ ఉంది. ఆ సన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూసి మీకు చూపిస్తాను. మనమైతే లోపలికి వచ్చాం. ప్రతిరోజులాగే ఇప్పుడు కూడా క్రౌడ్గా ఉంది, చాలా క్రౌడ్గా ఉంది. మనమైతే ఇక్కడికి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. టికెట్ అయితే 40 రూపీస్ పడ్డది. మేమైతే ముగ్గురు వచ్చాం. టికెట్ చూడొచ్చు మీరు. మేమైతే ఇప్పుడు ముగ్గురు లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. సన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, పైన అయితే అయస్కాంతం ఉండేది. అయస్కాంతం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టికెట్ అయితే చెకింగ్ చేశారు. టికెట్ అయితే 1 టైం యూజ్ చేయాలి. లోపలికి వచ్చాం. లోపలికి ఎలా ఉంది టికెట్ అయితే మనకు రాగానే 2 ఏళ్ళు కనిపించింది. చూడొచ్చు మీరైతే మిషన్స్ లేని టైంలోనైతేనే ఇలాగ నిర్మించారంటే మన పూర్వీకులు ఎలా నిర్మించారు ఇప్పటికీ ఒక చరిత్రగా ఉంది. అది సైన్స్లోని. అలాగే సన్ టెంపుల్ అయితే కృష్ణుడు కొడుకు అయితే నిర్మించాడు ఈ సన్ టెంపుల్ని. ఇప్పుడైతే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. అందువల్ల విగ్రహం అయితే గాల్లో తేలుతూ ఉంటుంది. పైన ఒక మ్యాగ్నెట్, కింద ఒక మ్యాగ్నెట్ వల్ల పైన చాలా పెద్ద మ్యాగ్నెట్ ఉండేది. దాంట్లో ఉన్న విగ్రహం మార్నింగ్ వచ్చి సూర్య కాంతి వల్ల లోపల ఉన్న దేవాలయం మీద పడినట్టునే మొత్తం లోపలంతా సూర్యకాంతితో నిండిపోతుంది. అలాంటి పౌరంలో సన్ టెంపుల్ ఇది రథంలా ఉంటుంది. ఇదైతే సూర్యభగవాన్ రథంలా ఉంటుంది, సేమ్ టు సేమ్. లోపలికైతే వే అయితే లేదు. చూడొచ్చు మీరు. గవర్నమెంట్ కూడా అక్కడే ఉంది. అక్కడ వరకు వే అయితే ఉంది. ఇప్పుడైతే చుట్టూ తిరిగి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొత్తం చూపిస్తాను చుట్టూను ఎలా ఉంటుంది అనేసి. 10 రూపీస్ చూసా ఉంటారా? 10 రూపీస్ ఎలా మీరు బ్యాక్ సైడ్ చూస్తే 10 రూపీస్ నోట్ మీద చక్రం ఉంటుందా? చక్రం మీద చూడొచ్చు. 10 రూపీస్ నోటు సేమ్ టు సేమ్ ఉంటుంది. అక్కడైతే చక్రం సేమ్. అలాగే 24 చక్రాలు ఉంటాయి. అయితే మొత్తం ఈ విగ్రహాలన్నీ చెక్కినవి అన్నీ మీరు చూడొచ్చు. అంతా చేతి చెక్కు మంది చెక్కారు. అప్పుడు ఏవి మిషన్స్ ఏవి ఉపయోగించలేదు. మీరు చూడొచ్చు. మొత్తం అంతా చేతి చక్కగా జరిగి అక్కడ చూడొచ్చు. మొత్తం ఒడే వాళ్ళు ఉన్నారు. మనకు తెలియ వాళ్ళు కన్నా ఒడి వాళ్ళు అయితే అడిగితే స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీకు ఒడి అర్థం కాదు కాబట్టి నేను వాళ్ళని అడగలేదు. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం గవర్నమెంట్ అప్పుడులో అయితే మనుషులు చెప్పారు. ముందైతే కర్రలతో చక్కలతో అప్పట్లో చాలా ఉండేది, అంతా కూలిపోయింది. మేము ముగ్గురం అయితే వచ్చాం సన్ టెంపుల్ చూడడానికి, మీకు వీడియో చూపించడానికి. చూడొచ్చు మీరు. ఈ వీడియో ఎండింగ్లో అయితే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. అంతా చూడండి లాస్ట్ వరకు. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్లో మీకు. లోపలికి ఎంట్రింగ్ అయితే ఇదే. దీని లోపలికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదు. గవర్నమెంట్ కూడా అనుమతి లేదు. లోపలిగా ఎంతగా ప్రయత్నించినా సరే దీన్ని చిన్న ఇంచు కూడా కదలకపోయారు. చూడొచ్చు మీరు. మొత్తం అంతా రాత్రి చెప్పేశారు అప్పుడులో ఉన్న మనుషులు. దీంట్లో లోపల చాలా బంగారం నిధులు అన్నీ ఉంటాయంటారు. కాకపోతే అది ఒక చరిత్ర సైన్స్గా ఉండిపోయింది. ఈ రాత్రి ఎక్కడైతే ఉంటుందో ఆ రాత్రి వరకు మనకు రాత్రి ఉన్న దారితో మనకు అనుమతి లేదు. ఆ రాయి ఎలా చెక్కారు మొత్తం చూడండి మీరు. మొత్తం ప్రతి మీనింగ్ మీకు చూపిస్తాము. సన్ టెంపుల్ మొత్తం విజిట్ చేస్తాం. ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎంట్రన్స్ ఎగ్జిట్ పక్క ఉంటుంది. మీరైతే గమనించవచ్చు. వస్తే మొత్తం కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే మేము ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాం. అయితే మనం డీటెయిల్స్ గురించి అనుకున్నాం కదా, ఇప్పుడైతే మాట్లాడుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సన్ టెంపుల్ విజిట్ చేయడానికి రావాలనుకుంటే వైజాగ్ నుంచి బోల్డ్ అని స్పెషల్ ట్రైన్ ఉంటాయి సండే టైము. మీకు సండే టైం అయితే మంచి అవైలబుల్గా ఉంటాయి ట్రైన్స్ అవి. మీరు భువనేశ్వర్కి అయితే మంచి ఎక్కువగా ట్రైన్లు అవైలబుల్గా ఉంటాయి.
నార్మల్ డేస్లో అయితే నార్మల్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే మీకు కొద్దిగా ఎగ్జిట్ చేసుకోవాలి. మీరు జనరల్ అయితే ఎక్కలేరు, అలా ఉంటే ట్రైన్స్ అయితే. రిజర్వేషన్ కూడా అంతగా దొరకదు, మీరు అంత నెలకు ముందు సెట్ చేసిన రిజర్వేషన్ అయితే ఉండదు. కోనర్క్ ఎక్స్ప్రెస్ అయితే దొరుకుతుంది. అలా ఆటో స్టాండ్ వస్తుంది, ఆటోలో అయితే ఎవరు మాట్లాడుకోకండి, ఎందుకంటే వాడు చాలా రేట్ అడుగుతాడు. ఆటోలు దాటిన వెంటనే బస్ స్టాండ్ ఉంటుంది, మాస్టర్ క్యాంటీన్ అనే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి నెంబర్ 1లో నుంచి ఉంటే 70 నెంబర్ బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కేస్తే డైరెక్ట్ ఈ ప్లేస్ అవుతుంది. కరెక్ట్గా సన్ టెంపుల్ అని మీరు పేరు చెప్తే వెంటనే ఇక్కడ ఆగుతాడు. మీరు చూడొచ్చు, సన్ టెంపుల్కి 0 కిలోమీటర్. ఈ ప్లేస్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ నడిస్తే 1 మినిట్ 2 మినిట్స్ నడిస్తే వెంటనే మీకు సన్ టెంపుల్ వచ్చేస్తుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత పూరికి వెళ్ళాలని ఆ రూట్ కూడా మేము చెప్తాం. బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆటోల గురించి అయితే మీరు ఆటోలో అయితే ఎక్కకుండా ఆటో మనిషి 200 తీసుకుంటాడు. అదే బస్సు అయితే ఒక 70 రూపాయలు 60 రూపాయలతో బస్సు అయిపోద్ది. ఏసీ బస్సులు ఉంటాయి. ఒకవేళ ట్రైన్ ఎక్కేసి మీరు డైరెక్ట్ పూరి వెళ్ళాలనుకుంటే కొరదా రోడ్డు ఉంటుంది, కొరదా రోడ్లో దిగేసి కొరదా రోడ్లో నుంచి నెంబర్ 8లోని గోల్డెన్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. 2 నెంబర్ ప్లాట్ఫామ్ నుండి గోల్డెన్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్ అవన్నీ పూరి వెళ్తాయి. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర వస్తానని బస్ స్టాండ్కి మీరు సన్ టెంపుల్గా డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోయినట్టు ఈ రూట్లో వస్తారు. మీరు ఈ రూట్ ఇక్కడికి వచ్చిన స్ట్రైట్గా చూడొచ్చు, పూరి బస్సు అయితే ఉంది. పూరి బస్సు డైరెక్ట్ పూరి బస్ స్టాండ్ తీసుకెళ్తుంది. అక్కడ నుంచి 10 రూపీస్ ఇస్తే మిమ్మల్ని డైరెక్ట్ రైల్వే స్టేషన్ తీసుకుపోతాడు. డైరెక్ట్ పూరి వెళ్ళిపోతుంది బస్సు. పూరి బస్ స్టాండ్ దిగేసి మీరు పూరి రథయాత్ర చూడాలనుకుంటే రథయాత్రకి ఒక ఆటోస్ ఉంటాయి. ఇక్కడ ఆటోస్ని విజిట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు. ఒక 20 రూపీస్ అలా తీసుకుంటారు. మీరు ఒడియా రాకపోతే బీస్ అనండి, కొడియటంకా ఎలా అంటే వాడు తీసుకెళ్తాడు. ఎక్కువ అడిగితే మీరు వెళ్ళకండి. ఏసీ బస్సులు అవన్నీ ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్లో బీచ్ వస్తుంది. బీచ్ లైట్ హౌస్ అది ఉంటుంది. ఆ లైట్ హౌస్ని కూడా విజిట్ చేయండి మీరు. మొత్తం చూడండి. అలాగే పక్కనే మొత్తం అంతా తెలుగు వాళ్ళు ఉంటారు. మొత్తం విలేజ్ అంతా తెలుగు వాళ్ళే. చంద్రబాగ్ అనే విలేజ్. మొత్తం ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో ఒక బస్. ఇప్పుడైతే ఊరు చూపిస్తాం. చుట్టుపక్కల అంతా తెలుగు వాళ్ళు ఉంటారు. మీరు తెలుగు వాళ్ళు లేరని చింతించకండి. ఎప్పుడైనా మీరు సన్ టెంపుల్కి వచ్చినట్టయితే మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. పక్కన ఉంటాం మేము. ఎప్పుడు కాంటాక్ట్ అయినా సరే మేము వస్తాం. మిమ్మల్ని మొత్తం అంతా ప్లేస్ అంతా చూపిస్తాం. చంద్రబాగా, కోనార్క్, లైట్ హౌస్, బీచెస్ మొత్తం అంతా చూపిస్తాం మేము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. తెలుగు వాళ్ళు ఊరు కూడా ఉంది. అక్కడ బీచ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం ఫిషర్మెన్స్ వాళ్ళంతా. మొత్తం చాలా 200కి పైగా బోట్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళంతా ఫిషింగ్ బాగా చేస్తారు. మీరు చూడొచ్చు ఫిషింగ్లు ఎలా పెడతారనేసి. కింద కాంటాక్ట్లో మా నంబర్స్ ఉంటాయి. మా నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్ కాంటాక్ట్ అయినా సరే అంటే మీకు తెలుగు వాళ్ళ విలేజ్ ఉంటుందని చెప్పాను కదా, అది ఈ రూట్లోనే. చూడండి, ఆ లైన్లో స్ట్రైట్గా తెలుగు వాళ్ళ విలేజ్ వస్తుంది. ఈ ప్లేస్ ఎక్కడంటే మీకు స్టార్టింగ్ చూపించింది కదా బోర్డు, కోనార్క్, వెల్కమ్ టు కోనార్క్ అనేసి. ఆ బోర్డుకి ఎదురుగా బీచ్ వస్తుంది. ఎదురుగా బీచ్ ఉంటుంది. ఆ బీచ్ లెఫ్ట్ సైడ్ విలేజ్ వస్తుంది, తెలుగు వాళ్ళ విలేజ్. చంద్రబాబు విలేజ్ పేరు. దీని మెయిన్ ఇదే. ఈ రూట్లో ఇంకా పూరి వస్తుంది. ఈ రూట్లో పూరి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి పూరి 3 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేస్లోని పూరి బస్సు అవుతుంది. కోనార్క్ నుంచి వచ్చి పూరి బస్సు ఇక్కడ అవుతుంది. ఇది చంద్రబాబు ప్లేస్. కోనార్క్ నుంచి వచ్చి పూరి బస్సు ఇక్కడ అవుతుంది. ఇక్కడ అయితే డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుంది పూరికి. ఇక్కడ నుంచి అక్కడ ట్రైన్ ఎక్కేసి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్నా మీ ఇష్టం. అది బస్సు కింద చంద్రబాబు అంటే ఈ ప్లేస్లో ఆపుతాడు. మీరు బీచ్ చూడొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బోల్డ్ మంది జనాలు వస్తారు. ప్రతిరోజు క్రౌడ్గా ఉంటుంది. సేమ్ ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాం. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది చూపించట్లేదు. నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా చూపిస్తాను. అలాగే సేమ్ వైజాగ్ బీచ్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని అలాగే మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే రథయాత్రకు వద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా ఊరైతే మేము వెళ్ళిపోతున్నాం. ఇదే మా ఊరు. నెక్స్ట్ వీడియో